వెల్కమ్ టు డెలిషియస్ కుకింగ్ ఫ్యామిలీ. అందరికీ రంజాన్ మైనా ముబారక్. మనం ఈరోజు ఇఫ్తార్ స్పెషల్ దెగి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చు. 1.5 kg రైస్, 1.5 kg చికెన్ తీసుకొని కుక్ చేస్తున్నాం. ఈరోజు చికెన్, 2 tablespoon చిల్లీ పౌడర్, 1/2 tablespoon టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్ 1 tablespoon, జీరా పౌడర్ 1 tablespoon, జీరా 1 tablespoon, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, 1 లెమన్. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని 1 hour వరకు మ్యారినేట్ చేసుకోవాలి. లేదా హోల్ నైట్ మ్యారినేషన్ చేసుకున్నా కూడా మనకి బాగా మ్యారినేట్ అవుతుంది. మనం ఇప్పుడు రైస్ని కుక్ చేయొచ్చు. రైస్ కుక్కర్లోని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయినాక తర్వాత గరం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటుంది. ఇందులో గ్రీన్ చిల్లీస్ 5 యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ సాల్ట్, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం బాయిల్ అయిన తర్వాత 1.5 kg రైస్ యాడ్ చేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోని 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే రైస్ అనేది మనకి పొడి పొడిలాడడానికి, ముద్ద కూడా అయిపోదు మనకి ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది. వన్ అవర్ అయిపోయిందండి. చికెన్ మ్యారినేట్ చేసుకొని మనం ఇప్పుడు కుక్ చేసుకోవచ్చు. ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 minute వరకు కుక్ చేసుకోవాలి. 1 minute తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇందులోని ఒక 1/2 kg టొమాటోస్, కర్డ్ని నేను హాఫ్ లీటర్ కర్డ్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన కంటెంట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చికెన్లోని కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకొని మనం రైస్ అనేది లేయర్గా యాడ్ చేసుకోవచ్చు. ఒక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మీరు రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతుందో మనకి రైస్ అనేది ఇలానే ఉండాలి. స్ప్రెడ్ చేసుకొని రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇందులో రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 tablespoon ఆఫ్ రోజ్ వాటర్. ఇంకో లేయర్ ఆఫ్ రైస్ స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్,
coriander, mint leaves, అన్నీ యాడ్ చేసుకొని కవర్ చేసుకొని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోని. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కవర్ చేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో. అంతేనండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. రైస్ కూడా చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతుందో. మనం దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.